నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, కడప జైలుకు తరలింపు. బడ్జెట్పై నేడు ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు, అనంతరం సీఎం అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష భేటీ. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు టాటా గ్రూప్ సంసిద్ధత, 20 హోటళ్లు సహా టీసీఎస్ కేంద్రం ఏర్పాటుకు హామీ. విజయనగరం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడని సందిగ్ధత, ఈసీకి ఇంకా చేరని హైకోర్టు తీర్పు ప్రతులు. ఇజ్రాయెల్పై రాకెట్లతో విరుచుకుపడ్డ హెజ్బొల్లా, ప్రతిఘటించి కూల్చేశామన్న ఐడీఎఫ్. పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి కడప 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి 2 గంటలు దాటాక మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసు వివరాలను వర్రా రవీందర్ రెడ్డి తరపు న్యాయవాదులు మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచిన అనంతరం వాదనలు వినిపించారు. ఉదయం 5 గంటల వరకు వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న మ్యాజిస్ట్రేట్ రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. రవీందర్ రెడ్డితో పాటు మరో 2 నిందితులు ఉదయ్ రెడ్డి, సుబ్బారెడ్డికి 41A నోటీసులు ఇచ్చి పంపించాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని వర్రా రవీందర్ రెడ్డి మ్యాజిస్ట్రేట్తో చెప్పుకున్నారు. వర్రా మాటలను మ్యాజిస్ట్రేట్ రికార్డు చేసుకున్నారు. ఇవాళ ఉదయం కడప రిమ్స్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను తనకు సమర్పించాలని ఆదేశించారు. వర్రా రవీందర్ రెడ్డిని రిమాండ్ కోసం కడప జైలుకు తరలించారు. పోలీసులు అన్యాయంగా రవీందర్ రెడ్డిని కొట్టి ఈ కేసులో అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని హింసించినట్లు వర్రా తరపు న్యాయవాదులు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వేధించిన కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలను అరెస్టు చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. వర్రా రవీందర్ రెడ్డి విచ్చలవిడిగా షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వెనుక అవినాష్ రెడ్డి, ఆయన పిఏ రాఘవరెడ్డి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న డీఐజీ ప్రవీణ్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతో పాటు షర్మిల, సునీత పైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి వర్రా రవీందర్ రెడ్డిని ఎట్టకేలకు కడప పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు కూడా తరలించారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెచ్చుకున్నాం. సార్ చెప్పండి, ఈ వర్రా రవీందర్ రెడ్డి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వెనుక కుట్ర కోణం ఎట్లా దాగి ఉందనుకుంటున్నారు? ఈ యొక్క అసభ్యకరమైన పోస్టులన్నింటికి కూడా ఇదొక ఇండస్ట్రియల్ స్కేల్లో జరిగిందండి. పీవీసీ కాంప్లెక్స్ చెప్పినాం కదా తాడేపల్లిలో, అందులో 3వ ఫ్లోర్లో కేంద్ర కార్యాలయం ఉండేది. అది సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అది నడిచేది. అక్కడ ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు, అలాగే ఒక 200 మంది వరకు దానిలో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. 400 హ్యాండిల్స్ కలిగి ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా. అందులో 40 హ్యాండిల్స్ ముఖ్యంగా అసభ్యకరమైన బూతు ప్రవచనాలు, బూతు సూక్తులు, బూతు పురాణాల్లో సిద్ధహస్తులుగా ఉన్నారు. సో ఇప్పుడు ఇతని యొక్క విచారణలో మనం అన్నీ కూడా ఒక కూలంకషంగా అన్నింటినీ ఒక తాటి మీద తీసుకురావడం జరిగింది. ఈ కేసులో పులివెందుల కేసులో వర్రా రవీందర్తో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిని కూడా ఎస్సీ అట్రాసిటీ కింద, ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళ పాత్ర ఏంది దీనిలో ప్రధానంగా? ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఏంటంటే, కొంతమంది ఈ పోస్టులు పెట్టిన సమయంలో ఎందుకు అట్లా పెడతావు, ఎస్పెషల్లీ మందకృష్ణ మాదిగ మీద పెట్టడం జరిగింది. ఎందుకు ఇట్లా పెడతావు, ఇదే మీకు ఆ భాష నేను చెప్పలేను, ఎందుకు మా వాడి మీద ఎట్లా పెడతావు, తప్పు కదా అని అడిగితే ఏంద్రను అని కులంతో దూషించారు. దాని మీద కేసు పెట్టి దాంతోపాటు ఇదంతా కూడా వస్తుంది. అంటే ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఏళ్ల తరబడి ఉద్యోగం చేశారు. తర్వాత అవినాష్ రెడ్డి దగ్గర, అంటే వాళ్ళ ఆదేశాలు ఇతని మీద ఏమైనా ప్రభావం చూపాయి అనుకోవచ్చా? అవి మనం చెప్పలేమండి. ఇప్పుడు వాళ్ళకి ఆప్తుడు అండ్ ఈ యొక్క కంటెంట్ పెట్టినందుకు ఇతనికి నెలరీత్యా ముందు 8,000 వచ్చేది. ఎలక్షన్ రిజల్ట్స్ వరకు కూడా 13,000 రూపాయలు ఇతను నెలకి వాళ్ళ నుంచి ఆర్థిక లబ్ధి పొందేవారు. అదైతే అంతవరకు మనం చెప్పగలుగుతాం.
అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ద్వారా కానీ ఎక్కువ పోస్టులు ఇతను తీసుకొని సోషల్ మీడియాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనేది అది ఎట్లా చెప్తారు మీరు? ఈయన వాంగ్మూలంలో చెప్పారండి. మనం దాన్ని ఇప్పుడు రాఘవరెడ్డిని విచారించి దాని ఫర్దర్ మనం చేపట్టాల్సి ఉంది. అవినాష్ రెడ్డి ద్వారా సునీత షర్మిల పైన కూడా పోస్టులు పెట్టామంటున్నారు, అది దాని వివరాలు? అదేనండి, ఇప్పుడు ఇతన్ని మనం పోస్టుల గురించి అడుగుతూ మనం ఇతను విచారిస్తుండగా ఈ పోస్టులు అడిగితే నేనే పెట్టాను, రాఘవరెడ్డి ఇచ్చాడు నాకు. రాఘవరెడ్డికి ఎవరు ఇచ్చారంటే అవినాష్ రెడ్డి ఇచ్చాడు. మరి నువ్వు చూసావంటే నేను 1-2 సార్లు అవినాష్ రెడ్డి ఇట్లా రాఘవరెడ్డికి సోషల్ మీడియా పోస్టులు డిక్టేషన్ ఇస్తుంటే చూసేవాడు, అతను నోట్ చేసుకుని వచ్చి మాకు ఇచ్చేవాడు అని చెప్పడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ కేసులో సజ్జల భార్గవరెడ్డి A2 ఉన్నాడు, అర్జున్ రెడ్డి A3 ఉన్నాడు. వాళ్ళని ఎప్పుడు లోపల పట్టుకునేటువంటి వాళ్ళందరూ అసలు పరారీలో ఉన్నారని తెలిసింది. ప్రయత్నిస్తామండి, అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కదా హైదరాబాద్, లేకపోతే వాళ్ళు కొంచెం పెద్ద సంపన్నులు కదా, దేశ విదేశాల్లో గాలిలో పయనిస్తుంటారు. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి దానికి. ఇంకా మనకి మెయిన్ వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళు ఎక్కడ నిత్యం వాళ్ళ యొక్క లొకేషన్స్ ట్రాక్ చేసిస్తే మనం తప్పకుండా పట్టుకుంటాం. సార్, ఈ కేసులో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం? మొత్తం అందరినీ చేస్తామండి. దీనిలో ఉన్న మెయిన్ కుట్రలో ముఖ్య పాత్రధారులైనటువంటి వాళ్ళు అందరినీ అరెస్ట్ చేస్తాం. ఇది డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్తున్నారన్నమాట. ఈ సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి అధికార పార్టీ నేతలే లక్ష్యంగా బూతు పునారంతో కూడినటువంటి పోస్టులు, అసభ్యకరమైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినటువంటి వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఈ కుట్ర కోణాన్ని ఛేదించడానికి ఇందులో పాత్రధారులైన వారందరినీ కూడా అరెస్టు చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందనేటువంటి అభిప్రాయాన్ని డిఐజీ కోయ ప్రవీణ్ వ్యక్తం చేశారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. బడ్జెట్పై నేడు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సుకు హాజరు కానున్నారు. పార్లమెంటు రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. శాసనసభలో తొలిసారి ఎన్నికైన సభ్యులు 84 మంది, రెండోసారి ఎన్నికైన వారు 39 మంది ఉన్నారు. వీరందరికీ బడ్జెట్పై అవగాహన సదస్సులో శిక్షణ ఇవ్వనున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు ఉన్న ప్రక్రియపై అవగాహన కల్పించనున్నారు. సదస్సు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపైన, అలాగే అసెంబ్లీ నిర్వహణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసంతో తిరోగమించిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి పతాక స్థాయికి చేర్చేలా 2024-25 బడ్జెట్ ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. 2.94 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రతి రంగానికి సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు 2024-25 బడ్జెట్లో 8,495 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తల్లికి వందనం పథకం కోసం, అన్నదాత సుఖీభవకు పథకాల అమలు కోసం తాజా బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఉచిత బస్సు పథకం ఈ ఏడాదే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పార్థసారథి చెప్పారు. క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తూ 100 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబుకు శాప్ చైర్మన్ రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపాకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జనసేనలో చేరిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా ఈ రోజున కరెక్టివ్ బడ్జెట్ పెట్టాము. ఈ రోజున గత ప్రభుత్వం చేసిన తప్పులంటే 1,30,000 కోట్లు అప్పు బకాయిలతో చేశాం. మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ, ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కానీ ఇవి చెప్పేది. వీటన్నిటిని పెట్టుకొని ఈ రోజున అంటే చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన అనుభవం ఇస్తే జనసేన దానికి బలమైన చోదక శక్తి ఇచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో వాళ్ళకున్న శక్తి సమర్థత, లేదంటే వాళ్ళ అనుభవం, ఇవన్నీ పార్టీకి ఉపయోగపడ్డాయి. అలాగే మీరు కూడా ఈ రోజున పార్టీకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అంతే నిర్మాణాత్మకంగా, అంతే బలం మేము మీకు ఇవ్వగలం, మేము మీ నుంచి తీసుకోగలం. పర్యాటకం, పారిశ్రామిక వృద్ధికి ఊతమిస్తూ రాష్ట్రంలో మరో తాజ్, వివాంతా, గేట్వే, సెలెక్టియన్స్, జింజర్ లాంటి 20 హోటల్స్ ఏర్పాటుకు టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకు వచ్చింది. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని టాటా కంపెనీల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూప్ ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగుతుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీలో పాల్గొన్న సీఎం భవిష్యత్తులో 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు.
టాటా కంపెనీల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. చంద్రశేఖరన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. రతన్ టాటా దార్శనిక నాయకత్వం, సహకారం దేశ పారిశ్రామిక ముఖచిత్రంపై చెరకని ముద్ర వేశాయని కొనియాడారు. ఏపీ అభివృద్ధిలోనూ ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ కట్టుబడి ఉందన్న ఆయన 10,000 మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రశేఖర్ చెప్పినట్లు తెలిపారు. టాటా పవర్ 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 40,000 కోట్లు పెట్టుబడులు పెడుతోందన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం డీప్ టెక్, కృత్రిమ మేధ వినియోగించి పరిష్కారాన్ని కనుగొనే విషయంలో సహకారంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు. అట్టడుగు వర్గాల సాధికారతను విశ్వసించిన రతన్ టాటాకు అష్టునివాళి అర్పిస్తున్నామన్నారు. ఆ తర్వాత జరిగిన స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీలో టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్, టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, రెడ్డి ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. కమిటీలో సభ్యులుగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం మేధోమథనం చేశారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దాన్ని పేద వర్గాలకు పంచి ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచొచ్చని అభిప్రాయపడ్డారు. 2014-19 మధ్య 13.5% వృద్ధి రేటు సాధించామన్నారు. ప్రస్తుతం 15% సాధిస్తామన్న విశ్వాసం ఉందని వివరించారు. విజన్ 2047పై ఉన్న ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలకు సంబంధించి తన అభిప్రాయాల్ని చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. సాంకేతిక పురోభివృద్ధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు వేదికగా ఉంటామని తెలిపారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పామని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నామన్నారు. నాడు ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంతో పనిచేశామని, నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీళ్లు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వాటికి తోడు అత్యుత్తమ పాలసీల్ని ప్రకటించామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో వాటి ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నదే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం నిర్మాణాత్మక బ్లూ ప్రింట్ ను రూపొందించడానికి పారిశ్రామికవేత్తలు చేతులు కలిపారని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు, చిన్న పరిశ్రమల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి, తయారీపై కేంద్రీకృత చర్చలు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని అన్లాక్ చేయడంలో మార్గనిర్దేశం చేస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నందున సంతోషంగా ఉందంటూ లోకేష్ తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రాజధాని అమరావతికి 15,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణం మంజూరు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఆ రెండు బ్యాంకుల ప్రతినిధులు, కేంద్ర ఆర్థిక శాఖ, సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల మధ్య సోమవారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. రుణం మంజూరుకు సంబంధించిన ఒప్పందాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. సిఆర్డీఏ అథారిటీ ఆమోదం పొందాక దానిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఆర్డీఏ కమిషనర్ సంతకాలు చేసి ప్రపంచ బ్యాంక్ ఏడీబీలకు పంపిస్తారు. వచ్చే నెల 11న ఏడీబీ, 17న ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశాలు జరగనున్నాయి. వాటిలో ఆ ఒప్పందంపై బ్యాంక్ ప్రతినిధులు సంతకాలు చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ ఆఖరులోగా సుమారు 25% నిధులు విడుదలవుతాయి. 15,000 కోట్ల రూపాయల్లో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి 13,500 కోట్లను రుణంగా ఇస్తున్నాయి. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది. 13,500 కోట్ల రుణాన్ని 5 ఏళ్ల పాటు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 5 ఏళ్ల తరువాత చెల్లింపు మొదలవుతుంది. 6 నెలలకు ఒక వాయిదా చొప్పున 23 సంవత్సరాల పాటు రుణం చెల్లించే వెసులుబాటు ఉంది. ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై సందిగ్ధత వీడలేదు. మండలి సభ్యుడు ఇందుకూరు రఘురాజు అనర్హత వేటు వ్యవహారంలో హైకోర్టు తీర్పు కాపీలు ఇంకా కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర అధికారులకు అందలేదు. దీంతో ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది.
శాసనమండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పిచ్చిన వేళ ఆయన్నే కొనసాగిస్తారా లేక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం కొత్త అభ్యర్థిని ఎన్నుకుంటారా అన్న సందిగ్ధత ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రతులు ఇంకా అందలేదంటూ ఎన్నికల సంఘం యథావిధిగా ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియగా మంగళవారం పరిశీలన, బుధవారం ఉపసంహరణ పూర్తి కానుంది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నిలిపేస్తారా లేక కొనసాగిస్తారా అన్న మీమాంస కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన ఎన్నిక నోటిఫికేషన్పై కోర్టు తీర్పులో స్పష్టత లేదని న్యాయ నిపుణులు తెలిపారు. మరోవైపు కోర్టు కాపీ ప్రతులు రాష్ట్ర అధికారులకు గాని కేంద్ర ఎన్నికల సంఘానికి గాని అందకపోవడంతో ఏం చేస్తారన్న సందిగ్ధత నెలకొంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన ఇందుకూరి రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ విప్ ఫిర్యాదు మేరకు గతంలో మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే హైకోర్టు తీర్పు రఘురాజుకు అనుకూలంగా వచ్చింది. అయితే నామినేషన్ల గడువు ముగిసేసరికి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. మరి రేపు వచ్చే రోజుల్లో కూడా ఏదైనా న్యాయం వైపు ప్రజలు నిలబడతారని మరి మాకందరికీ కూడా ప్రజల సపోర్ట్ ఉంటుందని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. నిజంగా భగవంతుని దయ వల్ల అదే జరుగుతుంది. ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి. ఎందుకంటే ఎంపీటీసీల మనోభావాలు మేము దగ్గరుండి చూస్తున్నాం. లోకల్ బాడీస్ మనోభావాలు మాకు తెలుసు. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. ఆ లోకల్ బాడీస్ అందరూ కూడా మమ్మల్ని సమర్థిస్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళు గెలిపించుకుంటారని నమ్మకంతో ఈరోజైతే వెళ్ళడం జరిగింది. మేము ఏ రోజైనా కానీ ఒక అడుగు వేసామంటే దానికి అందరికీ క్యాడరే కారణం సార్. ఎందుకంటే మేము కార్యకర్తల్ని బాగా నమ్ముతాము. ఏ పార్టీ నడవాలన్నా కార్యకర్తలు గట్టిగా ఉంటేనే ఆ పార్టీ నడుస్తుంది. ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు అయితే మేము నామినేషన్ వేయడం జరిగింది. ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం వీడకపోవడంతో స్థానిక సంస్థల సభ్యుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మున్సిపాలిటీలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. గత 5 ఏళ్లు తాగునీటి పథకాల విస్తరణపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. గుంటూరు శివారు కాలనీలు చుక్క నీరు కోసం కటకటలాడుతున్నాయి. నిర్మాణం చేపట్టిన హెడ్ వాటర్ ట్యాంకుల పనులు అర్ధాంతరంగా నిలిచిపోగా వినుకొండ నియోజకవర్గ ప్రజల దాహార్తితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో మున్సిపాలిటీల్లో నీటి పథకాల నిర్వహణపై ప్రభుత్వం నూతన విధానం తెచ్చేలా అడుగులు వేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో తాగునీటి పథకాలను విస్తరించాలని నిర్ణయించింది. కేంద్రం నిధులతో పాటు ఆసియా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంకు నుంచి రుణాలు తెచ్చి విస్తరణ పనులు ప్రారంభించింది. పల్నాడు జిల్లాలో వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లో సుమారు 300 కోట్ల రూపాయలను తాగునీటి పథకాల్ని ఆధునీకరించేందుకు కేటాయించారు. మాచర్లలో 55 కోట్ల రూపాయలు, పిడుగురాళ్లలో 102 కోట్ల రూపాయలు, వినుకొండలో 138 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఏఐఐబి నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయగా మిగిలిన రాష్ట్ర వాటాను గత వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించని పరిస్థితి. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో పట్టణవాసులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ వాటర్ అనేవి కరెక్ట్ గా రావట్లేదండి. 2 రోజులకోసారి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎండాకాలం వచ్చేటప్పుడు 4 రోజులకి అట్లా వచ్చేవి. అప్పుడేమో బాగా మురిగ్గా పచ్చగా వచ్చేవి. ఇప్పుడు వస్తున్నాయి కానీ అవి కరెక్ట్గా రావట్లేదు. 2 రోజులు అన్నది 2 రోజులు కూడా కాకుండా ఇప్పుడు కూడా 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాడు. ఆ నీళ్లు కూడా గంట అన్న దాంట్లో అరగంటే కరెక్ట్గా వచ్చేది. మిగతా అసలు పైకి ఎక్కని కూడా ఎక్కువ. మాకు ఒక 10 మంది ఉన్న ఇంటికి అయితే అసలు ఆ నీళ్ళు సరిపోవు అనమాట. ఇలా కాకుండా మాకు రోజు నీళ్ళు వచ్చేటట్టుగా చూస్తే బాగుండు. ఇంతకుముందు కూడా మేము ఇస్తామండి, ఈ సంవత్సరం అయిపోయింది అన్నారు. ఇప్పటికి కూడా ఇంకా అట్లాగే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అయినా కాస్త అది కంప్లీట్ చేసి డైలీ నీళ్లు అందరికి సరిపోయేటట్టుగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సీతయ్య నగరు వినుకొండకి నీళ్లు సరిగా రావట్లేదు. నీళ్లు సరిపడా నీళ్లు రావాలి, టయానికి వదలాలి. రోజు వదలట్లేదండి. రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి, ఎండాకాలం కూడా 4 రోజులకు ఒకసారి. మాచర్లలో 55 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించగా కేవలం 10% పనులు మాత్రమే పూర్తయ్యాయి. పిడుగురాళ్లలో 102 కోట్ల రూపాయలతో మొత్తం 3 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపట్టగా కేవలం 20% పనులు మాత్రమే జరిగాయి. వినుకొండలో 138 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తే కేవలం 20% పనులు మాత్రమే గత ప్రభుత్వ హయాంలో జరిగాయి. పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో పాత పైప్ లైన్లు దెబ్బతినడంతో నీరు కలుషితమై స్థానికులు డయేరియా, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నీళ్లు సరిపోని రావట్లే. వాటర్
ఒక టైం అని లేదు. ఒకసారి 1 గంటకి ఒకసారి 2ంటికి, రోజు 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. నీళ్ళు బాగా ఇబ్బందిగా ఉంది. నీళ్ళు బాగా సరిపోయి ఎండాకాలం కూడా సరిపోవట్లేదు. మాకు నీళ్ళు బాగా వదలాలి సార్. గత ప్రభుత్వం ఇంటింటికి నీటి పథకం పేరుతోటి ప్రారంభించింది. కొంత ఊళ్ళో కొంతవరకు పైపు లైన్ వేసి మిగతా పైపులు వదిలేసింది. అదే సందర్భంలో రోడ్లన్నీ కూడా పగలగొట్టి అస్తవ్యవస్థగా చేసింది. అయితే ఇంటింటికి పైప్ లైన్ అనేది కలగానే మిగిలిపోయింది. ప్రజలందరికీ కూడా తాగునీటి సౌకర్యం అందించాలని నీటి పథకాన్ని పరచపోవటం వలన ఈ పైప్ లైన్లో డ్రైనేజ్ వాటర్ పోవటం వలన డయేరియా లాంటి వ్యాధులు ప్రబలినాయి. కాబట్టి కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి వాటర్ పైప్ లైన్ సక్రమంగా వేసి పట్టణ ప్రజలకి మంచినీటి అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి పథకాల విస్తరణ జరగకపోవడంతో శివారు కాలనీ వాసులు మంచినీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ కు 68 కోట్ల రూపాయల ఏఐఐబి నిధులు రాగా అందులో 34 కోట్ల రూపాయల వరకే తాగునీటి సరఫరా విస్తరణ పథకాలకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ పనులను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీల్లో నీటి పథకాల నిర్వహణపై నూతన విధానం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారులకే 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. ఈ నిర్ణయం ద్వారా నాసిరకం పనులకు చెక్ పెట్టి ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ మరోసారి ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు సాధించింది. 2024 ఏడాదికి గాను స్కాచ్ అవార్డు కైవసం చేసుకుంది. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్లు జారీ చేస్తున్నందుకు అవార్డుకు ఎంపికైంది. బస్సులో ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి సమర్థంగా అమలు చేయడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు పురస్కారం లభించింది. జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్గా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఎండీ ద్వారకా తిరుమలరావు తరపున ఆర్టీసీ ఈడీ రవివర్మ, ఐటీ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ అవార్డును అందుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు రావడంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం హామీ ఇచ్చింది. ఈ మేరకు జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత ప్రచారం ముగిసిన రోజే జేఎంఎం సుప్రియో శిబు సోరెన్ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. విద్య, వ్యవసాయం, రెసిడెంట్ హక్కులతో కలిపి మొత్తం 9 రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మేనిఫెస్టోలో జేఎంఎం ప్రస్తావించింది. క్రెడిట్ గ్యారంటీ పథకం ద్వారా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల వ్యవస్థాపకులకు 5 కోట్ల రుణాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు జార్ఖండ్లోని అన్ని డివిజన్లలో స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. జార్ఖండ్లోని మొత్తం 81 సీట్లలో 43 స్థానాలకు రేపు తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇగాస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ అనిల్ బాలుని నివాసంలో జరిగిన ఇగాస్ ఉత్సవాల్లో యోగా గురు రామ్దేవ్ బాబాతో కలిసి ప్రధాని పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ ప్రజలతో సహా దేశ పౌరులందరికీ మోదీ ఇగాస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవంలో పాల్గొనడం తనకెంతో విశేషమని ప్రధాని పేర్కొన్నారు. దీపావళి 11 రోజుల తర్వాత ఉత్తరాఖండ్లో ఇగాస్ పండుగని ప్రజలు జరుపుకుంటారు. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూడా బాలుని నివాసంలో కార్యక్రమానికి హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 5 సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియంలో నూతన సభ్యుడిగా జస్టిస్ ఏఎస్ ఓకా ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఓకా ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఎంపిక చేసే 3 సభ్యుల కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉంటారు. కొలీజియం వ్యవస్థ ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం, బదిలీ ప్రక్రియను నిర్ణయిస్తుంది. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా మరోసారి విరుచుకుపడింది. హైఫా నగరం లక్ష్యంగా వరుస రాకెట్లతో సోమవారం దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా మంది గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 3 భవనాలు మంటల్లో దగ్ధమవ్వగా మరికొన్ని భవనాలు, వాహనాలు ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ తెలిపింది. మొదటగా దాదాపు 80 రాకెట్లు దూసుకొచ్చాయని, వాటిలో అధిక సంఖ్యలో రాకెట్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొందని వెల్లడించింది. వీటిలో కొన్ని మాత్రం నగరంలో పలు చోట్ల పడినట్లు వివరించింది. రెండో దఫా 10 రాకెట్లు దూసుకురాగా వాటన్నింటినీ అడ్డుకున్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. అయితే హైఫా నగరంపై ఈ స్థాయి దాడి జరగడం ఇది రెండోసారి. అక్టోబర్ 8న కూడా 2 దఫాల్లో దాడులు జరగగా సుమారు 100 రాకెట్లను హెజ్బొల్లా ప్రయోగించింది.